శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 10వ తేదీ మంగళవారం, మార్చ్ నెల 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా బాగుంది. బుధ, కుజ, రవి, రాహు. వ్యయస్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అయితే ఏదైనా అపవాదులు, అపనిందలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబ రీత్యా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కొంచెం బాగానే ఉంది అన్నట్టుగా ఉంది, కానీ ఏదో చిక్కాకు అనేది తెలియజేస్తూ మీకు అనిపిస్తూ కొంచెం పనులన్నీ మారాముడి పడుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండి మీ సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అనుకూలత పట్ల కూడా ఓర్పు కలిగే ఉండండి. పితృవర్గ రీత్యా కాస్త నాన్నగారు చూసుకుంటారులే అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. అయితే మీరు కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక లాభస్థానంలో 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి లాభాల బాటలోనే ఉన్నాయి. అయితే అక్కడే ఉన్నటువంటి రవి, రాహు, కుజ గ్రహాల సమ్మేళనాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఏ రకంగా అయినా భగవద్ ధ్యానం చేసుకుని, ఇలాగే నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకుని మరింత ఆశాజనకంగా ఫలితాలని ముందుకు తీసుకెళ్లవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి గురుగ్రహ సంచారం చాలా బాగుంటూ, శనిగ్రహ సంచారం కూడా చాలా బాగుంటూ, వారితో కలిసి ఉన్న శుక్రగ్రహ సంచారం బాగుంటూ, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంటూ, సప్తమంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారం కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క ఉనికి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయో ఉద్యోగ జీవితం బాగుంటుంది, పిత్రార్జితం బాగుంటుంది. పితృవర్గ రీత్యా కూడా కాస్త కాఠిన్యత ఉన్నది ఇప్పటి వరకు అనుకున్న వాళ్ళు సరళత్వంలోకి దిగుతారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగానే తెలియచెప్తూ ఉన్నాను. అలాగే వాక్కు చాలా బాగుంది. భార్యాభర్తల అనుబంధం బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఇంట వివాహం జరుగుతుంది. ఏ రకంగా చూసుకున్నా మీకు ఆనందం అనేది వెల్లివిరుస్తూ ఉంటుంది. అన్ని పక్కలా కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. లలిత సహస్రనామ పారాయణ విడవకుండా చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి కేతుగ్రహ సంచారం గాని, గురుగ్రహ సంచారం గాని, చంద్రగ్రహ సంచారము గాని, అలాగే దశమంలో ఉన్న శుక్రగ్రహ సంచారము గాని, వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఉద్యోగ జీవితం బాగుంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు బాగున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే ఏ పనికైనా అన్నదమ్ములు వెన్నంటి ఉంటారు. మనోబలం పెరుగుతుంది. విద్య బాగుంది అని చెప్పొచ్చు. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము చేత భార్యాభర్తల అనుకూలత బాగుంది. అలాగే ఉన్నత విద్య బాగుంది. సంతానం పట్ల మీకున్నటువంటి అభిప్రాయాలు చక్కటి సంతృప్తిని ఇస్తాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. ఇవి 2 కూడా చాలా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్న గురుగారు చాలా బాగున్నారు. ఇక మిగతా గ్రహాల విషయంలో నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మిగతా ఏ గ్రహాలు కూడా అంతగా అనుకూలించబోవడం లేదు. ఇంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో కూడా మీకు భగవంతుడి దయ బాగుంది. కాబట్టి ఏ స్థానంలో ఉన్నప్పటికీ గురుగారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి తన యొక్క ఉచ్చ వైపుగా రాబోతున్నారు. కాబట్టి గురుగారు అనుకూలతలు బాగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ యోగా చెయ్యండి. అలాగే అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఏ రకంగానూ మీరు ఇబ్బంది పడడానికి లేకుండా కొంచెం మానసికమైన దృఢత్వాన్ని పెంపొందింపజేసుకోండి. అరే మనకేంటిలా అయింది అని ఆ బేలత్వాన్ని వదిలేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలము ఉంటూ కొంత సంతోషించదగ్గ కాలం కూడా ఉంది. పరస్పర విభిన్నమైనటువంటి భావాలు పలికే విధంగా గ్రహస్థితులు కనిపిస్తున్నాయి మనకి. లాభంలో గురువుగారు బాగున్నారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేని కారణం చేత, అననుకూలత మాత్రమే కనిపిస్తూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా
దైవ భక్తిని పెంపొందించుకోండి, దైవ ఆరాధన చేయండి, వినాయకుడికి స్తోత్రపారాయణాలు చేయండి, దుర్గ పూజ చేయండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. రాశిలోనే ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్నటువంటి రాహువే కాదు, బుధ కుజ రవిలు కూడా రాశిని చూస్తూ ఉన్నారు. ఇది ఇబ్బంది పెట్టే అంశాలే. అయితే ఇక్కడనే 2 రకాల దోషాలు ఏర్పడి ఉన్న కారణం చేత, ఒకటి పితృవంశ దోషము, ఒకటి సర్పదోషము. ఈ రెండిటికి కూడా తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. అందువల్ల రవి కుజ రాహు స్తోత్ర పారాయణాలు చెయ్యండి, కేతువుకి కూడా చెయ్యండి, దుర్గ పూజ చెయ్యండి. ఇవన్నీ కూడా పూర్తిగా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా సప్తమ స్థానం అంతా కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది కాబట్టి పూర్తిగా జాగ్రత్తతో మెళకువతో సంచరించుకుంటూ ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అప్రమత్తత అనేది చాలా అవసరం. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, వీలైతే ఒకసారి నవగ్రహాలకి హోమం చేయించుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింత సులభతరం అవుతాయి మీకు ఏ సమస్యనైనా పరిష్కారం చేసుకోవడం అని చెప్పి తెలియజేస్తూ, కన్యారాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని, శుక్రాచార్యుల వారు గాని, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు గాని, వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారు గాని, ఈ 4 గ్రహాల వల్ల అంత పూర్తిగా మేలు కలగబోవడం లేదు. తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, షష్టం బాగా యోగిస్తోంది. షష్ఠ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. రవి గారు ఉన్నారు, కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నారు, అలాగే రాహు ఉన్నారు. ఈ 4 గ్రహాలు కూడా షష్ఠ స్థానంలో ఉండడం వల్ల చాలా చక్కగా యోగిస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి అని చెప్పచ్చు. మిత్రుల సంఖ్య బాగా పెరుగుతోంది అని చెప్పచ్చు. శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి వీళ్ళల్లో ఉండేటటువంటి మిత్రత్వం ఏదైతే ఉందో దానిని చూసి ఇన్నాళ్ళు మేము పొరపాటుగా అనుకున్నాము, ఇంక నుంచి స్నేహితుల్లాగా ఉందాము అనే భావాన్ని వ్యక్తం చేస్తారు వారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పటి వరకు ఏదైనా పెట్టుబడులు పెట్టారా మీరంటే అవన్నీ లాభాల బాటలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీరు పెట్టినట్టయితే అంతగా లాభాలు రావు, స్తంభించిపోతాయి. కాబట్టి పూర్వం పెట్టిన పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా అంటే అరాకొర, వాటికి తగినట్టుగా మంచి లాభాలు వస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే విజయావకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే శుభ్రంగా ఆరోగ్యవంతులైపోతారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆనందాలు మీ సొంతం. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే దాన ధర్మాలు బాగా చేస్తారు. ధనాన్ని మీరు పుణ్యం రూపంలో సంపాదించుకుంటూ ఉంటారు. ధనం ఖర్చు పెడతారు, పుణ్యాన్ని సంపాదించుకుంటారు. అది మనకి కళ్ళకి కనబడదు కాబట్టి ఖర్చు అయిన ధనం మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇది ఒక పెద్ద మీకు ఒక వరం కింద లెక్క. సప్తమ స్థానంలో శనిగారి యొక్క సంచారము, అలాగే రాశి మీద ఉన్న దృష్టి మిమ్మల్ని చాలా ఇబ్బందులకి లోను చేస్తూ ఉంటే, ఏ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీ చేత ధనము ఖర్చు పెట్టించి మీకు పుణ్యం వచ్చేటట్టుగా చేస్తున్నారు. అంటే ఆ స్తంభించిన పనులు ఏవైనా కానీ కాస్త ముందరికి వెళ్ళడానికి అనువైన మార్గాలు దొరుకుతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి, వ్యాపార జీవితంలో ఓర్పు కలిగి ఉండండి, విద్యార్థులు కూడా ఓర్పు కలిగి ఉండండి, కుటుంబ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తూ, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా, నవగ్రహ హోమం చేసుకోవడం ద్వారా చాలా వరకు మీకు ప్రశాంత జీవితం వస్తుంది. తద్వారా ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. తులారాశి వారికి మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. తులారాశికి చాలా చాలా అద్భుతమైన కాలం. షష్టం యోగిస్తోంది శనిగారి చేత, నవమం యోగిస్తోంది గురుగారి చేత, లాభస్థానం యోగిస్తోంది కేతు గారి చేత. 3 పెద్ద గ్రహాలు గోచార రీత్యా దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలు షష్టంలోను, నవమంలోను, లాభంలోను ఉన్నాయంటే ఇంకా అసలు మీరు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు. ఎన్ని విధాల ధనలాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి. ఎవరన్నా మాట ఇచ్చినట్టయితే ఆ లాభం ఉంటుంది. పెట్టుబడులు పెట్టి ఉన్నట్టయితే మీరు ఈసరికే లాభాల బాటలో ఉంటారు. పిత్రార్జితాలు ఉంటాయి,
పితృవర్గ రీత్యా మీకు సంబంధించినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి స్వయంగా మీ తండ్రి గారు కానీ తండ్రి తరఫు బంధువులు కానీ మీకే అప్పచెప్తారు. అందులో మీరు కృతకృత్యులు అవుతారు కూడా. అంత చక్కగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలుంటాయి. ఏ పని అయినా సరే శ్రద్ధతో చేస్తారు, అభివృద్ధి మార్గంలో ఉండేటట్టుగా చేస్తారు. రావాల్సినటువంటి బాకీలన్నీ వచ్చేస్తాయి. శత్రువుల యొక్క సంఖ్య తగ్గి మిత్రుల యొక్క సంఖ్య పెరుగుతుంది. మీకు అనేక విధాల ఆత్మసంతృప్తికరమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం కూడా బాగుంది. మీరు ఎన్నో విధాలుగా తృప్తికరమైన జీవితం నడవడానికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇంటి ఇలవేల్పు యొక్క పూజ విడవకుండా చేయండి. అద్భుతమైనటువంటి ప్రశాంతత మీ సొంతం. వృశ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమైనా ఉందా అంటే ఏ గ్రహాల యొక్క అనుకూలత లేదు. కాబట్టి అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చంద్రుడు బాగున్నాడు కదా, అన్ని విధాల మనకి మంచి జరిగిపోతుంది కదా, జన్మలోనే ఉన్నారు కదా చంద్రుడు అని భావిస్తారేమో. నీచలో ఉన్నారు అక్కడ. కాబట్టి అంత గొప్పగా అయితే ఫలితాలు ఉండవు. కొంచెం వరకు బాగుంటాయి, కానీ అది మనకి మనశ్శాంతి ఇవ్వడానికి సరిపోదు. కాబట్టి అన్ని గ్రహాలకి ఒక్కసారి జపాలు చేయించుకోండి లేదా హోమం చేయించుకోండి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి పరిహారం పాటించడం అనేది మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే శివ కుటుంబం యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని పూజించండి. ఎర్రటి పూలతో పూజించండి. శివారాధన చాలా చాలా మేలు చేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా మీకు అవమానాలు జరుగుతున్నట్టయితే కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. మరీ కొద్ది రోజుల్లో మీరు ఆ అవమానాలని అన్నిటికీ జవాబు చెప్పేటటువంటి స్థితి వస్తుంది. అప్పుడు మీ మాట అందరూ వింటారు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడినా కూడా ఎవరు వినేటటువంటి గ్రహస్థితులు కనిపించబోవడం లేదు. కాబట్టి కొద్ది రోజులు ఓర్పు పట్టి ఉండండి. దైవనామస్మరణ చెయ్యండి. బలాన్ని పెంచుకోండి. దైవబలం అనేది ఎప్పుడూ కూడా చాలా చాలా మంచిది. దైవబలం ఉన్నట్టయితే మానవ ప్రయత్నం కొద్దిగా ఉన్నా కూడా దైవబలం అనేది అద్భుతంగా పనిచేసి మీకు అనేక రకాలుగా మేలు చేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానం పండుతోంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. సప్తమంలో గురుగారు ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి 5 గ్రహాల సంచార ఫలితాలు మీకు ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తాయంటే దైవభక్తి పెరుగుతోంది, ఉన్నత విద్య పెరుగుతోంది, 10 మందితో మీరు మెప్పుదల పొందుతారు, ప్రశంసలు పొందుతారు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధనం వస్తుంది, పిత్రార్జితం వస్తుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది. ఇక మనోబలం పెరుగుతుంది, మనోధైర్యం చాలా చక్కగా ప్రదర్శిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గరగా వెళ్ళే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లాభిస్తాయి. ఎన్ని రకాలుగా మీకు బాగుండాలో అన్ని రకాలుగాను బాగుంటుంది. అయితే తృతీయ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ సర్పదోషం కానీ అలాగే పితృవంశ దోషం కానీ కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే గురుబలం చాలా చాలా బాగుంది. రాహు గారి బలం కూడా చాలా చాలా బాగున్న కారణం చేత మీరు పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యలు మిమ్మల్ని ఎక్కువ వెన్నాడకుండా ఉంటాయి. కాబట్టి కుజ రవి రాహు పరిహారాలు చేసుకోండి అని చెప్తూ ఉన్నాను. చక్కగా పాటించండి. మరింత మనశ్శాంతితో ఉంటారు, మరింత అభివృద్ధిలో ఉంటారు అని కూడా తెలియచెప్తూ మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల విషయంలో అంతగా అనుకూలం లేదు. అయితే రాహు గారి యొక్క స్థితి సంచారము ద్వితీయ స్థానంలో ఉండి 2 రకాల ఇబ్బందుల్ని కలగజేస్తుంది. రాశిలో ఉన్నటువంటి సర్పదోషము, అదే రాశిలో ఉన్నటువంటి పితృవంశ దోషము మీ జన్మ జాతకంతో సంబంధం లేదు. మీకు ఉండనివ్వండి, ఆ దోషం లేకపోనివ్వండి, మీరు పరిహారాలు చేసుకొని ఉండండి, పరిహారాలు చేసుకొని ఉండండి. మీకు అసలు తెలియకపోవచ్చు కూడా ఈ దోషాలు ఉన్నాయి మా జాతకంలో అని కూడా తెలియకపోవచ్చు. ఎల్లాంటి వాళ్ళకైనా మకర రాశి వారు తప్పనిసరిగా కుజ రాహు రవి
ఈ 3 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణలు ఎక్కువగా చదువుకోవాలి. మరి మిగతా గ్రహాలవి కొంచెం తక్కువగా చదువుకున్నా పర్వాలేదు. మీకు ఎంత సేపు సమయం కుదురుతుందో అంతసేపు భక్తి తత్పరలతో ఈ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే పుట్టలో కూడా పాలు పొయ్యండి. ఇన్ని రోజులు అని నియమం పెట్టుకోండి. 9 రోజుల, 11 రోజుల, 21 రోజుల ఇలా నియమం పెట్టుకొని పుట్టలో పాలు పోయడానికి ప్రయత్నం చేయండి. శివారాధన చేయండి. అతి జాగ్రత్తగా ఉండండి. ఎటువైపు నుంచి ఏ రకమైన కష్టం వచ్చినా కొంచెం భరించడానికి ప్రయత్నం చేయండి. ఆ సమస్యని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. పెద్దలని సంప్రదించండి, గురువుల్ని సంప్రదించండి, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోండి. ప్రతినిత్యము దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన మనశ్శాంతి దొరుకుతుంది. ముందర ఆ తదుపరి సమస్యలకి పరిష్కార మార్గాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్ఫురణకి వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా అంత పెద్ద గొప్పగా ఫలితాలను ఇస్తుంది అనడానికి లేకుండా ఉంది. అలాగే ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, పంచమ స్థానంలో గురువు గారు బాగున్నారు. ఈ 2 గ్రహాల యొక్క అభివృద్ధి చాలా చాలా బాగుంటూ ఉండగా దశమంలో చంద్రుని యొక్క స్థితి సంచారము కూడా బాగుంది. అయితే చంద్రుడు నీచలో ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్పడానికి రాదు, కానీ ఆదాయం ఇంతో అంతో పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియజెప్పగలను. దైవభక్తి బాగా పెరుగుతూ ఉంది. దైవ కార్యాలు బాగా చేస్తారు. ధన ఆదాయం బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సంతానం పట్ల చక్కటి సంతృప్తి ఉంటుంది. అలాగే మీరు చేసేటటువంటి ఆధ్యాత్మిక చింతన ఏదైతే ఉందో దానిలో చాలా చక్కగా కృతకృత్యులవగలుగుతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నటువంటి ఈ దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించండి. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటాయి. సర్పదోషము, పితృవంశ దోషము కలసి రాశిలో ఏర్పడింది కాబట్టి అతి జాగ్రత్తగా సంచరించవలసిందిగా సూచన. తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కుజ, రవి, రాహు అలాగే కేతు ఈ 4 గ్రహాలకి కూడా విడవకుండా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. రోజుకి మీరు ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు భక్తి శ్రద్ధలతో చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిలో ఉన్న రాహు గాని ఈ అన్యోన్యత పట్ల, ప్రేమ పట్ల, స్నేహం పట్ల, బంధుత్వాల పట్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తారు. విచ్ఛిన్నం చేస్తారు. ఆ ప్రేమని, స్నేహాన్ని వాటన్నిటిని విచ్ఛిన్నం చేస్తారు. ఈ అన్యోన్యత తగ్గకుండా చూసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకుని ఎర్రటి పూలతో పూజించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విషయంగా తెలియజేస్తున్నాను. పాటించండి. ప్రశాంత చిత్తంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, మీరు ఎన్ని పరిహారాలు చేసుకుంటారో, ఎంత భక్తి తత్పరతలతో చేసుకుంటారో అంతగానో మీ యొక్క ఆ ప్రార్థన అనేది పండుతుంది. భగవంతుడు వింటాడు. మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి, ఆశీస్సులు వస్తాయి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. గురుబలం బాగుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ, మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, కేతు యొక్క సంచారము లగ్నములోను షష్టంలోను మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అయితే శుక్రాచార్య వారితో కలిసినటువంటి శనిగారి యొక్క సంచారము కొంచెం వైవాహిక జీవితంలో ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. దూర ప్రయాణాల విషయంలో ప్రయాణాలు గ్యారంటీగా ఉంటాయి. అవి ఇబ్బందులు ఉంటాయా, తేలిగ్గా ఉంటాయా, సుఖంగా గడిచిపోతుందా, మిగతా గ్రహాల యొక్క స్థితిని బట్టి చెప్పాలి, వ్యయస్థానాన్ని బట్టి. కానీ ప్రయాణాలు అయితే తప్పనిసరిగా ఉంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కుటుంబం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. సంతాన విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మాతృవర్గ రీత్యా కూడా మీరు ఏదైనా సేవలు చేయడం వారికి చాలా ఉత్తమోత్తమైన పద్ధతి. స్థిర చిరాస్తుల గురించి కొంచెం కృషి చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పిత్రార్జితము మీకు రావడానికి ఇంకా కొంతకాలం సమయం పట్టేటటువంటి పరిస్థితి, లేదా పితృవర్గరీత్యా ఏదైనా సహాయ సహకారాలు అందాలన్నా
ఏదైనా ధనము రావాలన్నా కూడా కొంత సమయం అయితే పడుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వ్యాపారస్తుల మధ్య కానీ, భాగస్వాముల మధ్య కానీ, అలాగే జీవిత భాగస్వాములు అంటే భార్యాభర్తల మధ్య కానీ, పబ్లిక్ రిలేషన్స్ తో వ్యవహారాలు కానీ అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ధనం అయితే చక్కగా ఊహించని విధంగా ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, లాభాల బాటలోనే ఉంటారు మీరు. అలాగే రుణాలు తీర్చడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా బాగున్నాయి. చేపట్టిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా మీరు విజయావకాశాలని పొందేటటువంటి అవకాశం ఉంది. అన్ని విధాలా బాగుంది. వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజ, రాహు, రవి గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి అని చెప్పి మరీ చెప్తూ ఉన్నాను. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, శివారాధన చేయండి, మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.